ఈ వడ్డానం బాగుందా? నేను బాగున్నానా? ఈ వడ్డాణం, ఈ కాసుల పేరు, ఈ గాజులు, ఈ దండకడియాలు, ఈ పాపిడి బిళ్ళ, వీటన్నిటికి గాని నోళ్ళొచ్చాయంటే పిల్ల ఏమంటాయో తెలుసా? ఏమంటాయి? లోకంలో పప్పు శుద్ధలని కొందరు ఉంటారు కదా, వాళ్ళందరికన్నా నువ్వే పెద్ద పప్పు శుద్ధవని అంటాయి. అలా అంటే ఈ నగల్ని కొట్టి కొట్టి విరక్కొడతా. మీరు తప్ప నన్ను ఇంకెవ్వరూ పప్పు సుద్దా అనుకోరు, అంతే. అలాగే అలాగే. ఓ పప్పు శుద్ధ, శోభనం గదిలోకి ఇన్ని నగలు ఎందుకమ్మా? అడ్డం రావు. అయ్యో, అబ్బా, నేను అత్తయ్యతో అదే చెప్పాను, వింటేగా. వేసుకో వేసుకో అని చంపేశారు. నాకు ముందే తెలుసు ఇవన్నీ ఉంటే మీరు చాలా కష్టపడతారని. ఇదిగో ముందా నగలన్నీ ఇందులో పడి. వడ్డాణం వడ్డాణం, గాజులు గాజులు, దండగడియాలు, బుట్టలు, పాపిడి బిళ్ళ. అమ్మయ్యా, ఇక తెల్లారే వరకు మనకి ఎటువంటి గుర్తొచ్చింది. పక్క వీధిలో నాకు చిన్న పనుంది, తెల్లారగానే తిరిగి వచ్చేస్తాను. అలాగే. నువ్వు తలుపులు వేసుకో.